ఆత్మవిశ్వాసం. కాకతీయ రాజులకు, మధురైకి చెందిన పాండ్యరాజులకు ఆధిపత్యం కోసం ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే అంగబలంలోనూ అర్ధబలంలోనూ బాగా బలంగా ఉన్న కాకతీయ రాజు గణపతి దేవుడు పాండ్యరాజులను ఓడించి వారిని తనకు సామంతులుగా చేసుకోవాలని అనుకుంటుండేవాడు. ఒకరోజు గణపతి దేవుడికి ఆ అవకాశం రానే వచ్చింది. యుద్ధం కోసం తయారవ్వమని తన సేనాధిపతికి ఆయన కబురు పంపించాడు. అయితే అప్పటికే అనేక యుద్ధాలు చేసి అలసిపోయి ఉన్న సైనికులు అందుకు సన్నద్ధంగా లేరని రాజుకు చెప్పాడు సేనాధిపతి. ఇలాంటి సమయంలో యుద్ధానికి వెళితే అపజయం పాలవలసి వస్తుందేమో అన్న అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశాడు. అయితే పాండ్యరాజులను ఓడించేందుకు మంచి అవకాశం ఇప్పుడే వచ్చిందని, దీన్ని పోగొట్టుకోదలుచుకోలేదని చెప్పిన గణపతి దేవుడు యుద్ధానికి ఖచ్చితంగా వెళ్లాల్సిందేనని ఆజ్ఞాపించాడు. ఇలాగైతే తాము లొంగిపోవటం ఖాయమని, రాజ్యానికి రాజుకు అవమానం జరగక తప్పదనుకుంటూ సైన్యం సేనాధిపతి వెంట యుద్ధానికి బయలుదేరింది. సేనాధిపతి సైన్యంతో కలిసి యుద్ధానికి బయలుదేరిన గణపతి దేవుడు దారిలో సైనికులు వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకోవటం గమనించాడు. గెలుపు సాధించే నమ్మకం సైనికులు ఎవరిలోనూ లేదని గ్రహించిన ఆయన వారిలో ఆత్మవిశ్వాసం కలిగించే ఉద్దేశ్యంతో ఒక అమ్మవారి ఆలయం ఎదుట గుర్రాన్ని ఆపాడు. గుడి లోపలికి వెళ్ళి అమ్మవారికి నమస్కరించి బయటకు వచ్చిన రాజు, ఇప్పటికే అలసిపోయి ఉన్న మీరు ఈ యుద్ధంలో గెలవలేమని అనుకుంటున్నారు కదా, ఈ విషయంలో అమ్మవారి సంకల్పం ఎలా ఉందో తెలుసుకుందాం రండి అంటూ పిలిచాడు. ఒక నాణెమ తీసి చూపించి, బొమ్మ బొరుసు వేస్తాను, నాణెమపై గల రాజముద్రిక పడిందంటే అమ్మవారు మనల్ని దీవించినట్లే, విజయం మనదే, అదే బొరుసు పడితే మనం వెనక్కి వెళ్ళిపోదాం అంటూ నాణెం పైకి ఎగురవేశాడు. అంతే, నాణెంపై రాజముద్రిక కనిపించింది. నాణెమపై రాజముద్రిక కనిపించగానే సైనికులలో ఒక్కసారిగా ఉత్సాహం ఉరకలు వేసి గంగా ప్రవాహంలా సైన్యము ముందుకు సాగింది. గెలుపు తమదేననే ఆత్మవిశ్వాసంతో శత్రు సైనికులను చీల్చి చెండాడారు. రాజు గణపతి దేవుడు మధురై పాండ్యరాజులతో తలపడి వారిని చిత్తుగా ఓడించి వారి మిత్రరాజు కొప్పెరుజంగను తనకు దాసోహమయ్యేటట్టు చేసుకున్నాడు. యుద్ధంలో విజయానంతరం సైనికులంతా సంతోషంలో మునిగి ఉండగా రాజు వద్దకు వచ్చిన సేనాధిపతి యుద్ధానికి సంసిద్ధంగా లేని సైన్యం చేతనే యుద్ధం చేయించి విజయం సాధించటం ఆశ్చర్యంగా ఉంది ప్రభు అని అన్నాడు. అప్పుడు గణపతి దేవుడు నవ్వుతూ తాను అమ్మవారి గుడి దగ్గర వేసిన బొమ్మ బొరుసు వెండి నాణ్యాన్ని చూపించాడు. నాణ్యం రెండు వైపులా రాజముద్రిక ఉండటం గమనించిన సేనాధిపతి రాజుకు వినయంగా నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ కథను బట్టి మనకు ఏమర్థమైంది అంటే, అన్నింటికంటే ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమని అర్థమైంది కదా. యుద్ధానికి ఏమాత్రం సంసిద్ధంగా లేని సైన్యంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు రాజు తెలివిగా వెండి నాణెం రెండు వైపులా రాజముద్రిక ఉన్నదాన్నే బొమ్మ బొరుసు వేశాడు. వారిలో ఉత్సాహం ఉరకలు వేసేలా చేశాడు. కాబట్టి ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఆత్మవిశ్వాసం ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చు. అందుకని ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. మనం ఏ పనైనా ఆత్మవిశ్వాసంతో చేద్దాం, సాధిద్దాము. ఈ ఆత్మవిశ్వాసం కథ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.